ఈ సినిమాకే మీకు ఒకే ఒక మీలో టోటల్ కెరియర్‌లో తీసుకున్నట్లయితే బెస్ట్ కమెడియన్‌గా హ్మ్. మీకు అవార్డ్ వచ్చింది. టోటల్ కెరియర్‌లో. హ్మ్. మీకు ఈ అంటే ప్రత్యేకించి దాని గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? సైమా అవార్డ్ వచ్చిందండి నాకు. హ్మ్. ఆ టైంలో నామినీస్‌గా బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. హ్మ్. సో, నేనింక ఆయనున్నాక ఇంక మనకెందుకు ఇస్తారని నేను డిసైడ్ అయిపోయా. ఓకే. బట్ ఒక నైట్ ఫోనొచ్చి సైమా అవార్డ్ బెస్ట్ కమెడియన్ అవార్డు ఈ ఇయర్ నీకే వచ్చిందంటే ఇక ఐయామ్ వెరీ హ్యాపీ. నేను వెళ్ళలేదు గానీ శృతి హాసన్ గారు తీసుకున్నారు అవార్డ్. అంటే అందరూ అక్కడ తీసుకోవటం వేరు, 'శృతి హాసన్' గారి చేతి మీద అంతే తీసుకోవటం గ్రేట్. గ్రేట్. సైమాకెళ్ళి అదొక తీసుకోవటం అదొక వేరు. అదొక ఎక్సైట్‌మెంట్. అసలు ఇండస్ట్రీకి నిజంగా యాక్టర్ అవ్వాలనే వచ్చారా? లేకపోతే ఇంకేదైనా గోల్ సెట్ చేసుకుందాం అన్న దీంట్లో అప్పుడు జాయిన్ అయ్యారా? లేదండి. యాక్టర్ అని కాదు. అంటే యాక్టర్ అనే వచ్చాను. బికాజ్ నేను కొంచెం డాన్స్ మధు ఇన్‌స్టిట్యూట్‌లో శ్రీధర్ రెడ్డి గారి దగ్గర డాన్స్ చేసుకునేవాళ్ళం. హ్మ్. సో, ఆయన డాన్స్ కూడా చేస్తారా ఆ! మీరు? ఓహ్! డాన్స్ చేస్తాను. ఆయనతో ఎళ్లి కొరియోగ్రాఫ్ చేద్దాము అదొకటి అనుకున్నా. ఏది స్టాండర్డ్ థింకింగ్స్ లేవు. హ్మ్. ఇటెళ్తే ఇటు, ఇటెళ్తే అటు, అటెళ్తే అటు అంతే తప్ప హ్మ్. పర్టిక్యులర్‌గా నేనిది ఇలా అవ్వాలనేది నాకెప్పుడు గోల్ లేదండి. హ్మ్. చదువుకోవడంలో ఏమీ అంత ఇంట్రెస్ట్ లేదు. హుహు. సో, అదర్ కల్చరల్ యాక్టివిటీస్ క్రికెట్ అని బయట ఇట్లా ఉండేది. మై ఫాదర్ ఏంటంటే నన్ను ఎలాగైనా డాక్టర్‌ని చేద్దామని ఉండేది యాంబిషన్. వావ్! డాక్టర్ యాహ్! కాబోయి యాక్టర్ అయిన ఆ! 'ప్రభాస్ సీన్' గారు. ఓకే. యాహ్! సో, అప్పుడు ఇక ఎప్పుడు మనం ఏది సెవెంత్ పాస్ అయ్యాను. 10థ్ పాస్ అయిన తర్వాత ఇంటర్ ఫెయిల్ అయ్యాను. ఓకే. డిగ్రీ అనేది లేదు. పాలిటెక్నిక్ జాయిన్ అయ్యాను. డిస్కంటిన్యూడ్. పాలిటెక్నిక్ ఏ గ్రూప్ సార్? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. ఎలక్ట్రానిక్స్ లేదు గానీ ఇప్పుడు కమ్యూనికేషన్‌లో ఉన్నా. ఓకే. సో, అక్కడ అది కట్. సో, ఎక్కడ? శ్రీకాకుళం గవర్నమెంట్ పాలిటెక్నికేనా? కాదు కాదు. ఆ! గుడివాడ పాలిటెక్నిక్ చేశా. గుడివాడ. యాహ్! ఓకే. ఓకే. సో, అక్కడి నుంచి ఇంకా మా ఫాదరు శరత్ బాబు గారి ఫ్రెండ్స్. హ్మ్. చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్. సో, డాడీ ఎప్పుడు చెప్తుంటారు ఆడు చదవట్లేదు పాపం. వాడి గురించి టెన్షన్‌గా ఉందంటే, ఎందుకు మరి ఎలాగో చదవడాడు తీసుకెళ్ళి హైదరాబాద్ మధు ఇన్‌స్టిట్యూట్‌లో పడేయి ఆడికి అని చెప్తే, అప్పుడు నాకు మధు ఇన్‌స్టిట్యూట్‌లో హ్మ్. మా నాన్నగారికి జాయిన్ చేశారు. ఓకే. ఫస్ట్‌లో చాలా నాకు అది ఇంటెన్షన్ కాదు. చాలా రేర్ కదా! పేరెంట్స్ తీసుకొచ్చి మూవీ ఇండస్ట్రీలో జాయిన్ చేయటం. మరి అంత ఫస్ట్‌లో కోరుకొండ సైనిక్ స్కూల్ జాయిన్ చేశారు. ఓకే. సో, అక్కడ ఫెయిల్ అయ్యాను. సెలెక్ట్ అయ్యాను గానీ సమ్ మెడికల్ దీంట్లో పోయింది. ఓకే. సో, అక్కడి నుంచి ఏపీఆర్ చేసి, హ్మ్. అక్కడి నుంచి పాలిటెక్నిక్. సార్ చదవట్లేదు అని చెప్పి ఏపీఆర్ చేసి కోరుకొండ స్కూలు ఇవన్నీ ఎప్పటికైనా ఇయన్నీ చెప్తారేంటి చేస్తే సార్? అట్‌లీస్ట్ చదువుతాడని ఆశ ఉండేది మా నాన్నగారికి. ఓకే. సో, చదువనేది సార్ కోరుకొండ హై స్కూల్ అనేది నాట్ ఏ నార్మల్ థింగ్ కాదు. కాదు. చాలా కష్టపడాలి కోరుకొండ స్కూల్‌కెళ్ళాలన్నా. ఏపీఆర్ జేసీకైనా కూడా టఫ్. మీరు పాలిటెక్నిక్ అనంగానే మీరు చదవనంటున్నారు పాలిటెక్నిక్‌లో సీటు. అప్పట్లో ఇలా వడపోతూ ఉండేది పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ సీట్ కూడా రావాలి నేనెందుకు అంటే. 4 ఇయర్స్ కంటిన్యూ చేశానంటే, దట్ ఈస్ అక్కడ ఆటోమొబైల్, సివిల్ అండ్ మెకానికల్ ఉండేది. హ్మ్. సో, ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ అనమాట అక్కడ. ఆ హ్మ్. బ్రాంచే ఫస్ట్. సో, ఫ్యాకల్టీ ఉండేది కాదు. హ్మ్. సో, 2 పీరియడ్స్ మార్నింగ్ జరిగేవి. తర్వాత మిగిలినంతా ఎళ్ళిపోయేవాళ్ళం. సో, అదేదో బావుందని చెప్పి 4 ఇయర్స్ కంటిన్యూ చేసాం. ఓకే. బట్ సర్టిఫికేట్ అయితే రాలా. ఆఫ్టర్ దట్ హైదరాబాద్‌లో ఆఫ్టర్ తేలారు. దట్ మధు ఇన్‌స్టిట్యూట్‌లో 1 ఇయర్ ట్రైనింగ్ తీసుకున్నాక, సో, అప్పటికి ఆఫర్స్ రాకపోతే వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ ట్రైనింగ్ జాయిన్ అయ్యాను.